మదపూర్లోని జనసేన పార్టీ కార్యాలయానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన జన సైనికులతో పవన్ భేటీ అయ్యారు. జనసేన సిద్ధాంతాలు సహా పలు అంశాలపై చర్చించారు. దేశ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నేతాజీ వివరాలు లైవ్లో అందిస్తారు. నేతా చెప్పండి. మాదాపూర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎవరైతే గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన జన సైనికులు ఉన్నారో వారితోటి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు 7 ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్చించారు. అలానే ప్రవాస భారతీయులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ కువైట్, బహ్రెయిన్, ఒమన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఖతర్ ఈ 6 దేశాల నుంచి వచ్చిన జన సైనికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వారి యొక్క సమస్యలను తెలిపారు. అలానే జనసేనానికి మేమంతా కూడా అండగా ఉంటాం. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున మేమంతా కూడా ప్రచారాన్ని నిర్వహిస్తాం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల ఆమోదం పొందాయి. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ పాక్షిక మేనిఫెస్టోలో పొందుపరిచిన 12 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల మదిని దోచుకున్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి రాజకీయంగా 33% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇది ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. ఇలాంటి నిర్ణయం తీసుకున్న జనసేనానికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా మిగిలిన అంశాలు అంటే మహిళలకు సంబంధించి 33% రాజకీయ రిజర్వేషన్లతో పాటు గృహిణులకు ఉచితంగా 6 సిలిండర్లను సరఫరా చేయడం, అలానే మహిళల అకౌంట్లో రేషన్కు బదులుగా 2500 నుంచి 3500 వరకు నగదును ట్రాన్స్ఫర్ చేయడం, మిగిలిన ఇంకా అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా మనసుని గెలుచుకున్నాయంటూ కూడా ఎన్ఆర్ఐలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో కూడా డల్లాస్లో పర్యటించి వచ్చారు. అక్కడ ఎన్ఆర్ఐస్ తోటి కూడా ఆయన సమావేశమయ్యారు. ఆ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ పలు అంశాలను వారితో చర్చించారు. మరీ ముఖ్యంగా H1B వీసాకి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో ఆ విషయంలో మేమంతా కూడా అండగా ఉంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగా ఇంకా మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన చర్చించారు. అలానే ఎన్ఆర్ఐలు దేశ రాష్ట్ర అభివృద్ధిలో సహకరించాలి, వారందరూ కూడా పాటుపడాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వారంతా కూడా ఎంతో కొంత సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇక ఈ రోజు కూడా గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన జన సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా దాదాపు 2 గంటల పాటు జనసేనాని సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా పలు అంశాలపైన చర్చించారు. ఖచ్చితంగా ఈ ఎన్ఆర్ఐలంతా కూడా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామన్నట్టుగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో కొంతమంది జన సైనికులు ఉన్నారు. వీరంతా కూడా 6 దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. చెప్పండి, మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు, ఏ అంశాలను అక్కడ చర్చించారు? పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎన్ఆర్ఐలో ఉన్న మొత్తం అన్ని కంట్రీ నుంచి మిడిల్ ఈస్ట్ అంతా వచ్చామన్నాడు ఇక్కడికి. ఏ విధంగా మేము అంటే పార్టీ కొన్ని ఆదేశాలు తీసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని ఏ విధంగా మోటివేట్ చేయాలనుకుంటున్నాము అవి కూడా ఒక సార్స్ డిస్కస్ చేసి మంచి ఐడియా తీసుకున్నాం సార్తో. నెక్స్ట్ 27 మాకు 29ని ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. దాన్ని బట్టి మేము అమలు ఫాలో అవుదాం. అన్ని కంట్రీస్ అందరూ ఇది అవుతున్నాం. మొత్తం మీరు ఎంతమంది వచ్చారు? మేము వచ్చింది 35 మంది వచ్చాను. మొత్తం అన్ని కంట్రీస్ అంటే ఒమాన్, ఖతర్, బహ్రెయిన్, కువైట్, దుబాయ్, ఆల్ మిడిల్ ఈస్ట్ మొత్తం వచ్చిందండి. అరబిక్ కంట్రీస్ మొత్తం. సో అక్కడ మరీ ముఖ్యంగా ప్రవాస భారతీయులకు సంబంధించి ఎలాంటి సమస్యలు? అక్కడ సడన్గా ఎవరైనా ఎక్స్పైర్ అయితే ఎటువంటి రిజల్ట్ సరిగ్గా అందట్లేదండి. అటువంటి మన వాళ్ళు ఒమాన్ ఉన్నారు, మస్కట్ ఉన్నారు. మన వాళ్ళు ఈ జనసేన టీము చాలా ఇప్పుడు యాక్టివ్గా పనిచేస్తున్నారు. మొన్న లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ 2 చనిపోతే వాళ్ళు చేశారు జనసేన టీము. అలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అంటే మాకు ఫుల్ సపోర్ట్ నుంచి పార్టీ మన జనసేన పవన్ కళ్యాణ్ సార్ దగ్గర తీసుకుని ఎదురుకి వెళ్దామని చెప్పి అసలు నెక్స్ట్ స్టెప్ మేము ఏం తీసుకోవాలి, అది మేము కూడా వచ్చి ఇక్కడ ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది సార్ని అడిగాము. మీరు